ఏం చేస్తున్నావు తాత? యోగి తుంగ కండెలరా. తుంగ కండెలా? తుంగ కండెలు జకమొక్క దూదికి తయారు చేస్తారు. జకముక్క ఎందుకు తాత? అగ్గి కొట్టుకోవద్దురా, అగ్గి దీంతోనే దూది చేసి. ఇగో చూడు నువ్వు, ఇవేంటి తాత? ఇవి తుంగ కండెలు. ఇవి తుంగ కండెలు. దీన్ని ఏం చేస్తావు? ఈ దూదిని ఉల్లారబెట్టాలి. ఉల్లారబెట్టి ఉత్తరైన కట్టెలను ఆయిల్ కట్టెల బూడిది బొగ్గులు చేసి మసి కలిపి ఉల్లారబెట్టి జకమొక్కకి ఇట్లా కొట్టుకునేది. ఇట్లా కొట్టుకుంటే అందులో మిరుగుడు పోయి పడితే అగ్గి అవుతుంది. ఈ దూది రాళ్ల మధ్యలో పెట్టి కొట్టేదా? కొడితే అగ్గి పడుతుంది, దూది కంటుకుంటది. అంటే ఆ కర్రల మధ్యలో ఈ దూది పెట్టి రాయితో కొడితే ఆ మిరుగుడు వచ్చి ఆ దూదిలో పడుతుంది. దూదిలో పడితే అగ్గి అవుతుంది. వాము, ఇంత పెద్ద కథ నా తాత. అగ్గిపెట్టెలు వాడరా? అగ్గిపెట్టెలు లేవురా అప్పుడు. అప్పటి జమానాలో అగ్గిపెట్టెలు ఎక్కడి. అవునవును. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా నాకు జకమాకు ఉన్నది. ఉన్నదా? ఉన్నది. దీన్ని ఏం చేస్తారు తాత? ఇంకా దీన్ని మేము ఇగో అగ్గి అంటు పెట్టి ఈ బాంబులో కాల్చుకునేది దీనికి అంటు పెట్టి. ఇది వెలుగుతూనే ఉంటదా? ఇది ఎప్పటికీ నువ్వు 50 బాంబులు కాదు, ఇది గిట్లే వెలుక్కుంటుంటది. అవునా? అంత మంచిది. నాకు కాలిపోదు ఇదా. అవునా? ఇట్లా ఎంత మన అట్లనే ఉంటది అగ్గి ఎర్రగా. అగరబత్తిల మాడలే ఉన్నది కదా? అగరబత్తిల మాడలే ఉంటాయి. ఇక అప్పుడు మాకు గివే అగరబత్తీలు. అవునా? మంచిగా ఉన్నది తాత. ఇవేరా. ఇప్పుడు దీన్ని ఎండ పెట్టాలనా? ఎండ పెట్టాలరా. ఎండబెట్టి దూది చేసి జకమొక్క చేస్తా. సరే తాత. సరే.